ప్రతి ఒక్కరం కూడా ఖండించాల్సిన అంశం. ఎందుకంటే ఆశా వర్కర్లకు కానీ మిగతా వర్గాలకు కూడా అమలు కాని హామీలు, అంటే ఎట్టి పరిస్థితులలో అధికారంలోకి రావాలి, ముందైతే మాట ఇచ్చేద్దామనే లెవెల్లో మాట ఇచ్చున్నారు. మీరు ఇచ్చిన మాటనే నిలబెట్టుకోండి అని ఈరోజు అక్క చెల్లెలందరూ రోడ్డెక్కి ఉన్నారు. ఈరోజేమో గొప్పగా అసెంబ్లీలో తెలంగాణ తల్లి గురించి, తెలంగాణ విగ్రహం ఏర్పాటు గురించి చాలా గొప్పగా మాట్లాడున్నారు. 4-5 గంటలు అందరు కూడా మాట్లాడున్నారు, విన్నాం. మరి కింద స్థాయిలో సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకి ఈరోజు ఎలాంటి దాడి జరిగిందనేది ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నాను. ఇదే కాకుండా అసలు ఎందుకు జరిగింది, ఎందుకు అంత దారుణంగా వాళ్ళ మీద ప్రవర్తించాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది కూడా చూడాల్సిన అవసరం. నిజంగా మగ పోలీసులు అంటే మెన్ బట్టి వాళ్ళ చీరలు బట్టి లాగుతూ ఉంటే ఏం జరుగుతుందో అసలు రాష్ట్రంలో అర్థమవుతలేదు. అసలు నిజంగానే ఒక సైడ్ ఫొటోస్ తీసుకుంటూ వాళ్ళని భయపెట్టిస్తూ లాగి పడేస్తూ, మగవాళ్ళు ఆడవాళ్ళను లాగకూడదని తెలిసినా కూడా చీర బట్టి లాగుతూ ఉంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో అసలు అర్థమవుతలేదు. అంటే మాతృమూర్తుల మీద, అక్క చెల్లెళ్ళ మీద మగ పోలీసులు అందరూ ఆ విధంగా ఒక రకమైన దౌర్జన్యంలాగా చేస్తూ ఉంటే ఎవరికి చెప్తారు, ఎక్కడ పోయి చెప్తారు? ప్రభుత్వం నిజంగానే ఈరోజు వాళ్ళు చెప్పిన మాటనే కదా. గతంలో కేసీఆర్ గారు 1500 ఉన్న వాళ్ళ ఆనోరోరియం 10,000 చేస్తున్నారు ఆశా వర్కర్లది. కానీ ఎన్నికలప్పుడు మీరే కదా హామీ ఇచ్చున్నారు, మీ అభయహస్తంలోనే కదా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరికి, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఇచ్చారు. ఇందులో ఆశా వర్కర్లకి 18,000 శాలరీ పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు. ఇదేనా భద్రత మీరు కల్పించింది? ఈరోజు అక్క చెల్లెలు రోడ్డు మీదకి రాగానే మిమ్మల్ని అడగడానికి, మీరు ఇచ్చిన మాటను మీరు నిలబెట్టుకోండి అని మిమ్మల్ని అడగడానికి వచ్చిన అక్క చెల్లెల మీద ఇదేనా మీరు కల్పించిన భద్రత అనేది ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఒక్కసారి ఆశా వర్కర్ల సేవలు అయితే మనం గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే కరోనా అప్పుడు మనం అందరం ఇళ్ళల్లో కూర్చొని ఉంటే కరోనాను లెక్క చేయకుండా కూడా ఇంటింటికి వెళ్ళి సేవలు అందించిన ఘనత ఖచ్చితంగా ఆశా వర్కర్లకి. ఎందుకంటే ఆ రోజు వ్యాక్సినేషన్ వేస్తున్నప్పుడు అందరు భయపడుతూ ఉన్నా కూడా వాళ్ళు ప్రాణాలకు తెగించి వ్యాక్సినేషన్ వేసిన విషయాన్ని గమనించాలి. కింది స్థాయిలో కూడా ప్రెగ్నెంట్ లేడీ మొదటి నెల నుండి ప్రెగ్నెంట్ అయిందని తెలవగానే డెలివరీ అయ్యి తల్లి బిడ్డ ఇంటికి వచ్చేంత వరకు కూడా ఆశా వర్కర్లు వాళ్ళు ఎన్నంటి తల్లి పాత్ర పోషిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ మీద ఈరోజు ఈ అరెస్టులు ఇదంతా జరుగుతూ ఉంటే నిజంగా ఈ ప్రభుత్వం సిగ్గుతో తలంచుకోవాలి. ఎందుకంటే ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయమనే కదా ఈరోజు మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఒకసారి చూస్తూ ఉంటే 6 గ్యారెంటీలు అని చెప్పుకొని వచ్చిన ఈ ప్రభుత్వం 7వ గ్యారెంటీ కూడా సక్సెస్ఫుల్గా అమలు చేస్తుంది. 6 గ్యారెంటీలు అయితే పక్కన పెట్టారు, కానీ 7వ గ్యారెంటీని మాత్రం ఎమర్జెన్సీని తలపించే విధంగా ఎమర్జెన్సీ అమలు చేస్తున్న విషయాన్ని ఈరోజు మనం అందరం కూడా గమనించాల్సిన విషయం. ఎందుకంటే పోలీసు వాళ్ళతోని నిజంగా ఆశా వర్కర్లకు పళ్ళుడిపోయినాయని చెప్తా ఉన్నారు. అంటే పళ్ళుడు కొట్టించడం కానీ అక్క చెల్లెళ్ళని కూడా చూడకుండా మీరు చేసిన దౌర్జన్యం ఏదైతే ఉందో ఈ సర్కార్కి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. ఇప్పుడే చెప్తా ఉన్నారు, సంతోషి అని ఆమె లీడర్ ఆశా వర్కర్లకి, ఆమె పరిస్థితి విషయం ఉందని చెప్తున్న సందర్భంలో ఆమెకు మంచి ట్రీట్మెంట్ ఇప్పించాలి. ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఎవరు పట్టించుకునేటట్టు కూడా లేరని వదిలేస్తున్నారు అంటున్నారు. తప్పకుండా ఆ అమ్మాయి కూడా ట్రీట్మెంట్ ఇప్పించాలి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి. అసెంబ్లీ నడుస్తుంది కదా, మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. మరొకసారి గుర్తు చేద్దామని ఈరోజు వచ్చిన అక్క చెల్లెలకి భరోసా కల్పించి మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇప్పుడిప్పుడే గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏ హామీ ఇచ్చినా దాన్ని డైవర్ట్ చేయడానికి ఏ విధంగా చేస్తారని ఈరోజు అవసరం లేనివన్నీ ముందు తీసుకొచ్చి దాన్ని ముందు పెట్టేసి ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని దాని ఏదో గొప్పగా ఈరోజు మాట్లాడుతున్న విషయాన్ని గమనించున్నాం. ఆ తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా బతుకమ్మను మాయం చేస్తున్నారు. బతుకమ్మను అక్కడ నుండి తెలంగాణ తల్లి చేతిలో నుండి బతుకమ్మను కూడా తీసేస్తున్నారు. ఆ విధంగా ఆడబిడ్డలకు అవమానం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరికీ బతుకమ్మను కనుమరుగు చేస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహంలోకి వెళ్ళనేదే అవమానం జరిగిన సందర్భంలో ఈరోజు ఆశా వర్కర్ల మీద దాడి చేయడం కూడా అమానుషం. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి వాళ్ళకు జరిగిన నష్టానికి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇప్పించాలి. అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు హైదరాబాద్ నగరంలో ప్రతి వీధిలో ఇవాళ పోలీసు వాళ్ళు
ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవాళ ప్రతి పోలీస్ స్టేషన్ నిండా కాంచన్బాగ్ కానీ, బేగంపేట కానీ, బేగం బజార్ కానీ, తిరుమలగిరి కానీ అనేక పోలీస్ స్టేషన్ల నిండా మొత్తం కూడా ఇవాళ ఆశా వర్కర్లని, అదేవిధంగా ఇవాళ సర్పంచులు, మాజీ సర్పంచులు బిల్లుల కోసం అడుగుతున్న వాళ్ళందరినీ కూడా ఇవాళ పోలీసులు అరెస్ట్ చేసి దమనకాండ చేసి ఇష్టం వచ్చినట్టు కొట్టి వాళ్ళందరినీ కూడా ఇవాళ మొత్తం ఆ వెహికల్స్లో కుక్కి ఇవాళ మొత్తం కూడా పోలీస్ స్టేషన్లు మొత్తం కూడా నింపుతూ ఉన్నారు. మీరు ప్రజాస్వామ్య హక్కు ఇంతకుముందు ఏదో మిస్ అయినట్టు మేము ఇస్తామని చెప్పేసి డాంబికాలు పోయినరు. 6 గ్యారంటీలు ఖచ్చితంగా 100 రోజుల్లోనే చేస్తానని చెప్పేసి ఈనాడు అదేవిధంగా ఇతర పేపర్లలో వాళ్ళు ఇచ్చిన 100 రోజుల్లోనే అన్నీ అమలు చేస్తామని, 100 రోజుల్లో అమలు చేస్తామని అంటే నిజమేని నమ్మి మీకు అనేక మంది మహిళలు ఓట్లేసిండ్రు. ఇవాళ ఇప్పుడే సబితా ఇందారెడ్డి గారు మాట్లాడారు. ఆశా వర్కర్లు అనేక మంది 40,000 మంది ఆశా వర్కర్లు అందరూ కూడా దళితులు, గిరిజనులు, బహుజనులు. వాళ్ళకు వచ్చే జీతం 1,500 ఉంటే 9,790, అంటే దరిదాపుగా 10,000 రూపాయలు పెంచి వాళ్ళందరినీ కూడా ఆనాడు కేసీఆర్ గారు తన ఇంటికి పిలుచుకొని ఒకసారి సెక్రటరియట్లో, ఒకసారి ప్రగతి భవన్లో వాళ్ళందరికీ భోజనం పెట్టి వాళ్ళతో చర్చించి 10,000 దరిదాపుగా పెంచి వాళ్ళందరూ కూడా ప్రతి నెల చిన్న ఉద్యోగస్తులని మొదటి రోజు జీతాలు ఇచ్చి అన్నారు. 100 రోజులు అయిపోయింది, సంవత్సరం అయిపోతుంది, మా బాధ వినండి అని చెప్పేసి పోయినరు. వాళ్ళందరూ కూడా బహుజనులు అయ్యుండి అతి కష్టంలో ఇవాళ మొత్తం గ్రామ సీమల్లో మొత్తం కూడా వైద్య సేవలాగా అందిస్తున్న వాళ్ళు, ఇవాళ గర్భిణులు ఉంటే వాళ్ళందరినీ కూడా నెల నెల వాళ్ళకి కావాల్సిన మందులు ఇస్తున్న వాళ్ళు, ఆ గర్భిణులను 9 నెలల తర్వాత హాస్పిటల్ తీసుకుపోయి మళ్ళా ప్రసవం తర్వాత ఇంటికి చేరుస్తున్న వాళ్ళు, వాళ్ళ మీద కనికరం లేదా? వాళ్ళు కదా నిజంగా ఇవాళ తెలంగాణ తల్లులంటే. వాళ్ళ మీద ఇవాళ పోలీసులు చేసిన దమనకాండ చూస్తే అందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టిండ్రు. ఆ నాయకులు బీఆర్టీయూ నాయకులైన రాంబాబు యాదవ్ని కానీ, అదేవిధంగా నారాయణ కానీ, మిగతా మారాయణ కానీ వాళ్ళందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టడం కాకుండా సంతోష, రాష్ట్ర నాయకురాలైన సంతోష భువనగిరి నుంచి వస్తే ఆమెను ఇష్టం వచ్చినట్టు కొట్టి లోపలేస్తుంటే కాలు ఇరుక్కపోయిందని చెప్పి పోలీసు వాళ్ళని నెడుతుంటే ఆ బాధ తట్టుకోలేకపోతుంటే మొత్తం మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసి ఇష్టం వచ్చినట్టు కొడితే పోలీసులు బయట కొట్టడమే కాదు వ్యాన్లో కొట్టారు. చివరికి పోలీస్ స్టేషన్